గాజువాక మర్డర్ కేసులో కాసేపట్లో మౌనిక మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు. కేజీహెచ్ మార్చురీలో మౌనిక మృతదేహాన్ని భద్రపరిచారు పోలీసులు. ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్లో ఉన్నాడు నిందితుడు చింతాడ రవీంద్ర. ఏప్రిల్ 10వ తేదీ వరకు రవీంద్రకు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే శాస్త్రీయ ఆధారాలను సేకరించారు పోలీసులు. నిందితుడు రవీంద్ర మొబైల్ డేటాను విశ్లేషిస్తోంది ఇన్వెస్టిగేషన్ టీం. అయితే రవీంద్రలో కించెత్తు కూడా పశ్చాత్తాపం కనిపించట్లేదంటున్నారు పోలీసులు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సూటిగానే సమాధానాలు చెప్పేశాడు నిందితుడు. రవీంద్ర స్వస్థలం విజయనగరం జిల్లా రాజాం. 2015లో నేవీలో ఉద్యోగంలో చేరాడు. ప్రస్తుతం హవాల్దార్ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. 2021లో కోవిడ్ సమయంలో డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం ఏర్పడింది. అప్పుడు కాల్ సెంటర్ ఉద్యోగినిగా పరిచయం చేసుకుంది మౌనిక. 2023 వరకు కూడా ఇద్దరి మధ్య ప్రేమ సాన్నిహిత్యం కొనసాగాయి. మౌనికను పెళ్లి చేసుకోవాలనుకున్నానంటూ నిందితుడు పోలీసులకు చెప్పాడు. అయితే ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో బ్రేకప్ చెప్పుకుని విడిపోయారు. దీంతో 2024లో రాజాంకి చెందిన యువతితో రవీంద్ర వివాహం జరిగింది. పెళ్లైన తరువాత కూడా మౌనికతో రిలేషన్ ని కొనసాగించాడు రవీంద్ర. కొన్ని రోజులుగా మౌనిక తనను బ్లాక్మెయిల్ చేస్తోందని చెప్పుకొచ్చాడు రవీంద్ర. మౌనిక రవీంద్రల మధ్య ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మౌనికను ఇంటికి తీసుకొచ్చాడు రవీంద్ర. తన ఇంటి హాల్లో మౌనికతో రవీంద్ర వాగ్వాదానికి దిగాడు. ఆమె అరుపులు కేకలు పెట్టడంతో నోరు ముక్కు మూసేశాడు రవీంద్ర. కొద్దిసేపటికే ఆమె కుప్పకూలిపోయింది. మౌనిక ప్రాణాలతో ఉందో లేదో అని పల్స్ చూసినట్లుగా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. కొద్దిగా పల్స్ ఉండడంతో గొంతు నొక్కి హతమార్చినట్లు పోలీసులకు చెప్పాడు నిందితుడు. మృతదేహాన్ని డిస్పోజ్ చేయడానికి ముక్కలు చేయాలని ప్లాన్ చేసుకున్నాడు. 3 గంటల ప్రాంతంలో కత్తి కోసం షాపింగ్ మాల్ కు వెళ్లాడు రవీంద్ర. పెద్ద కత్తి అక్కడ లభించకపోవడంతో ఇంటికి తిరిగొచ్చేశాడు నిందితుడు. ఆ తర్వాత ఆన్లైన్ లో కత్తిని ఆర్డర్ చేసుకుని మృతదేహాన్ని వాష్రూమ్ కు తీసుకువెళ్లి ముక్కలు చేసినట్లుగా పోలీసులకు చెప్పాడు నిందితుడు. ముక్కలన్నీ ఒక ట్రాలీ బ్యాగ్ లో పెట్టి తీసుకువెళ్లాలని అనుకున్నా అది కుదరకపోవడంతో ఉదర భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి నడుము కాళ్ల భాగం మూట కట్టి ఇంట్లో పెట్టాడు రవీంద్ర. ఇంటి నుంచి బ్యాక్ ప్యాక్ లో మౌనిక తల 2 చేతులు తీసుకువెళ్లిపోయాడు రవీంద్ర. గోపాలపట్నం బంక్ లో పెట్రోల్ పోయించుకున్నాడు నిందితుడు. అక్కడి నుంచి అడవివరం దారపాలెం రోడ్లో నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న జీడి తోటల్లో మౌనిక తల చేతులపై పెట్రోల్ పోసి దహనం చేశాడు. భారీగా మంటలు చెలరేగడంతో వాటిని ఆర్పేయడానికి ప్రయత్నించాడు నిందితుడు. మళ్లీ ఇంటికొచ్చి మిగిలిన మృతదేహాన్ని తీసుకువెళ్లి దహనం చేద్దామనుకున్నాడు. కానీ అది అతడికి చేత కాలేదు. దీంతో స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. చివరకు పోలీసులొచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.